రాజు, నువ్వు పైకి వెళ్ళి ఆ తడి బట్టలు మార్చేసి వేరే బట్టలు వేసుకునిరా. నేను రొట్టె టీ తీసుకొస్తాను. నాకు ఆకలేదు మీరమ్మా. ఏ, ఎందుకు ఆకలేదు? కారణం ఏమీ లేదు. కారణం లేని విషయం అంటూ ఏమీ ఉండదు. నిన్ను వేధిస్తున్న సమస్య ఏమిటి? ప్రతి చిన్న విషయానికి కారణం ఏముంటుంది? దయచేసి నా దారి నన్ను పోనీ మీరమ్మా. వీల్లేదు. ఇల్లు అని ఉంటే దానికి కొన్ని ధర్మాలున్నాయి, అవి పాటించి తీరవలసిందే. నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడల్లా వెళ్ళడానికి ఇదేం రైల్వే ప్లాట్ఫారం అనుకున్నావా? వీల్లేదు. అలా అయితే రేపే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానులే మీరమ్మా. నేను నీకు చాలా రుణపడ్డాను మీరియమ్మ. జీవితంలో ఆ రుణం తీర్చుకోలేను. ఇంత ప్రపంచంలో నువ్వు కూడా ఒక్కటే. నేనేం చేయను. నా దగ్గర ఈ డబ్బు మిగిలింది. నేను రుణం తీర్చుకోవడానికి మిగిలాయి మీరియమ్మ. నా జాతకమే అటువంటిది మీరియమ్మ. నన్ను క్షమించు. నన్ను మన్నించానని మాట మేరియమ్మ. మేరియమ్మ, నీకు జ్వరం మేరియమ్మ? నాకు జ్వరం అయితే నీకే, నేను చస్తే నీకేం, బ్రతికితే నీకే. నేనెవరు, నువ్వెవరు? పెంచుకోలేని రుణాన్ని ఇంకా పెంచుకోమంటావా మేరియమ్మ? నన్ను అర్థం చేసుకో మేరియమ్మ. అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. బిడ్డే జీవితం అనుకుని పాలిచ్చి పెంచిన తల్లి రుణం ఈ డబ్బులు తీర్చగలవా? కన్న తల్లి చనుబాలకు విలువగా తెచ్చే బిడ్డలే ఉంటే ఇక ఈ లోకంలో ఏ తల్లి బిడ్డలు కావాలని కోరదు రాజు. ఏ తల్లి బిడ్డలు కావాలని కోరదు. నా పిచ్చి గాని నేనెవరిని ఇలా నిన్ను ప్రశ్నించడానికి? నేనెవరిని కనుక తీరిపోయింది. నీకు నాకు రుణం తీరిపోయింది. ఇదిగో నీ డబ్బులు తీసుకెళ్ళి. ఇవిగో నువ్వు రాసిన బొమ్మలు. ఇక్కడ నీవి అంటూ ఏమీ ఉండకూడదు. నీ వస్తువు నుంచి ఇక్కడ ఏమీ ఉండకూడదు. మేరియమ్మ, ఈ బొమ్మల మీ కదువు నువ్వు నాకు డబ్బు ఇచ్చానన్నా, ఆ డబ్బు కూడా నీకు రుణపడి ఉన్నానా మేరియమ్మ? మేరియమ్మ, నువ్వు అర్థం చేసుకోలేవు రాజు. నీకు అర్థం కాదు. అదే నా దురదృష్టం. అమ్మా మేరియమ్మ, నువ్వు మా అమ్మ మేరియమ్మ. మా అమ్మ మేరియమ్మ, నువ్వు నన్ను క్షమించకపోతే నేను చచ్చిపోతాను మేరియమ్మ. నేను బ్రతకలేను. రాజు, అమ్మా రాజు, అమ్మా.